రెడీ వెనక్కి తప్పమంటే మళ్ళీ ఈరోజు బీసీ 139 కులాల ఐక్య వేదిక తరఫున మేము తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా బీసీల 139 కులాల ఐక్య వేదిక కన్వీనర్ మిర్యం శ్రీనివాసరావు గత 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పాలన మరి ఎందుకు నచ్చలేదు నాకు తెలియదు. అప్పట్లో జగన్ ఇంకా నాకు ఒక అవకాశం ఉంది, నేను బీసీని ఏదో మేలు చేస్తాను, నేను ఉద్ధరిస్తాను అనే ఉద్దేశంతో ఆయన పిలిపివ్వడంతో బీసీ కన్విన్స్ అయ్యి ఆయన శక్తి మేర బీసీని మార్చి మన జిల్లాలో ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి బీసీలకు చేసిన అన్యాయం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలని బీసీలనే ఎక్కువ హత్యలు చేయడం జరిగింది. అస్సలు వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేయకుండా, ఏ పదవుల్ని న్యాయం చేయకుండా 56 కార్పొరేషన్లు పెట్టి కనీసం ఒక్క కులానికి కూడా ఉన్న ఈ సబ్ ప్లాన్స్ మొత్తం ఎత్తేసి ఆయన ఇష్టం వచ్చినట్టు ఏదో చేస్తూ ఉన్నారు. కానీ బీసీలకు మాత్రం మాట్లాడే ఇది కూడా లేదు. ఈరోజు ముఖ్యంగా మా ప్రకాశం జిల్లాలో ఇవాళ మా వైసీపీలో ఉన్నారు చోటా మోటా నాయకులు. నేను వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎక్కడైనా గతంలో బీసీలకి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీరు ఎక్కడైనా అన్యాయం జరిగితే పోరాడిన చరిత్ర కానీ ఎదుర్కొన్న చరిత్ర కానీ మీకు ఉందా? ఈరోజు ఏదో మీ నెల జీతాలు చూసుకుంటూ బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గర ఆయన తరపున ఒకరితో పుచ్చుకొని మీ స్వార్థం కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టడము, జనార్దన విమర్శించడము, తెలుగుదేశం పార్టీని విమర్శించడం చేయటం సమంజసమా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. గత 30 సంవత్సరాల నుంచి జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ బీసీలకు అన్యాయం జరిగిన పోరాడిన చరిత్ర మాకుంది. ఇవాళ మేము విశ్లేషించే అన్ని విషయాల్లో కూడా ఒకటే, తెలుగుదేశం పార్టీ ఒక్కటే బీసీలకి న్యాయం చేయగలదని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా జరిగేది అదే. రేపు మీరందరూ తెలుసుకోండి, ఇప్పటికైనా తెలుసుకొని మారండి. ఊరక మీ స్థాయికి మించి అనవసరంగా మాట్లాడటము, జనార్దన్ విమర్శించడము, మీ